హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలంగాణలో ఉన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే అసలు ఈ టెంపుల్ ఎలా వచ్చింది. సో పూర్వంలో ఏంటంటే ఒక భక్తుడు ఉండేవాడు. ఆ భక్తుడు ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా తిరుపతి దర్శనానికి వెళ్ళేవాడు. సో ఒకరోజు ఏమైందంటే ఒక సంవత్సరం అతనికి హెల్త్ ఇష్యూ వచ్చింది. సో హెల్త్ ప్రాబ్లం వల్ల తిరుపతి వెళ్ళలేకపోయాడు. సో అప్పుడు బాధపడుతున్నాడు అనమాట. సో దేవుడు కళ్ళలో కనిపించి, బాధపడకు నువ్వు, నేను ఒక అడవిలో ఆ ప్రదేశంలో వెలిచాను. సో నువ్వు అక్కడికి వెళ్ళి చూస్తే నువ్వు నన్ను అక్కడే దర్శనం చేసుకోవచ్చు, నువ్వు తిరుపతి రావాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అన్నాడు అనమాట. సో అంటే ఈ దేవుడు చెప్పిన ప్లేస్కి వెళ్ళి ఈ భక్తుడు ఏం చేశాడంటే అక్కడ పుట్టను తవ్వాడు. తవ్వుతుంటే అక్కడ ఒక విగ్రహానికి గుణపం తగిలి ఆ విగ్రహం నుంచి బ్లడ్ వచ్చిందనమాట. సో బ్లడ్ రాగానే ఆ ప్లేస్లో భూదేవి, శ్రీదేవి ఈ ఇద్దరు దేవతలతో ఈ వెంకటేశ్వర స్వామి అనేది వెలిచాడనమాట. సో ముగ్గురు దేవుళ్ళు ఉంటారు ఇక్కడ. సో అలా ఈ టెంపుల్ అనేది ఇక్కడ ఉందన్నమాట. ఈ టెంపుల్ ఎప్పుడు కట్టించారంటే అక్కన్న మాదన్న వాళ్ళ టైంలో కట్టించారనమాట. ఆల్మోస్ట్ 500 సంవత్సరాల ముందు కట్టించారు ఈ టెంపుల్. సో ఇంకేంటంటే ఈ టెంపుల్నే మన వాళ్ళు తెలంగాణ తిరుమల అంటారు, అలాగే వేసా బాలాజీ టెంపుల్ కూడా అంటారు. ఎందుకంటే వీసా అప్లై చేసే ముందు ఇక్కడికి వచ్చి కోరుకుంటారు అనమాట. నాకు వీసా త్వరగా అప్రూవ్ అయితే నేను మళ్ళీ వస్తానని చెప్పి. సో వాళ్ళ కోరిక నెరవేరితే మళ్ళీ ఇక్కడికి వచ్చి దేవుని దర్శనం చేసుకుంటారు. సో వీళ్ళు ఏంటంటే కోరుకునేటప్పుడు ఒక ప్రదక్షిణ చేస్తారు. అదే వాళ్ళ కోరిక నెరవేరిందంటే 11 ప్రదక్షిణలు చేసి మళ్ళీ దేవుని దర్శనం చేసుకుంటారు అనమాట. అది ఈ గుడి యొక్క ప్రత్యేకత. సో ఇంకొకటి ఏంటంటే ప్రతి గుడిలో హుండీలు ఉంటాయి. ఈ గుడిలో అసలు హుండీ అనేది ఉండదు. అలాగే ఉచిత దర్శనం డబ్బులకి అంటే 50 రూపీస్, 100 రూపీస్ ఇలా డిఫరెన్సెస్ అనేవి ఉండవు అనమాట. అందరూ ఒకటే. అంటే ఈ గుడికి ఏంటంటే ధనికులు, పేదలు అలా డిఫరెన్స్ ఏమి ఉండదు. అందరూ ఫ్రీ దర్శనంకే రావాలి, ఒకే దర్శనం అనమాట. సో అది ఈ గుడి యొక్క ప్రత్యేకత.